అయితే ఇంకే నేను మీ చెల్లెలు కలిసి అలాంటి అమ్మాయిని చూసాం. నువ్వు అంటే వెంటనే మాట్లాడేయటమే. చూసారా ఎవరా అమ్మాయి? నాకా? నాకు అంత బాగా తెలిసిన అమ్మాయి ఎవరమ్మా? ఎవరో కాదురా, మన మీరా. మీరానా? అయ్యో ఆగండమ్మా, ఇలా ఇవ్వండి ఇవ్వండి. ఏమిటమ్మా ఇది? మీరు నీళ్లు తీసుకురావడం ఏమిటి? జానకి ఎక్కడికి వెళ్ళింది? ఏంటండి ఏమైంది? ఇదిగో ఈ నీళ్ల బిందె తీసుకొస్తూ ఇక్కడ పడబోయింది. మీరు కోరికన కోరికలు వింటే ఏ టాటా బిర్లాలో అయితే తూగేలా ఉన్నారు. అయినా అంత కట్నం ఎందుకు ఇవ్వాలి? ఎందుక? ఆ అమ్మాయికి చెవుడు మూగ కాబట్టి. అయితే మీరు దానికి చార్జ్ అడుగుతున్నారా? ఇంతకీ మీ అబ్బాయికున్న అర్హతలేంటి? ఏమిట్రా, ఏం మాట్లాడవేంటి? నీకిష్టం లేదా? అది కాదమ్మా, మీరు సెలెక్ట్ చేశారు గాని తను ఏమనుకుంటుందో తెలుసుకోవాలి కదా. నీకు నచ్చితే తనతో మాట్లాడదాం. అది కాదమ్మా, ఇల్లు ఉద్యోగం ఇచ్చాం కదా అని తన మనసేమిటో తెలుసుకోకుండా అడ్వాంటేజ్ తీసుకోకూడదు కదా. అది కాదురా, నువ్వు సరేనంటే ఆ అమ్మాయి మనసు నొచ్చుకోకుండా మాట్లాడతాను. సరేనా? సరే, మీకు ఓకే అంటే నేను ఓకే. అమ్మా రామా, త్వరగా ఆకలేస్తోంది. పద. అయ్యో సార్, ఏమైందండి? చేయి కాల్చుకున్నారా? ఎందుకు సార్ మీకు ఈ పనులన్నీ? చెప్తే వినరు కదా. చెయ్యి లేవండి. సార్, ఇలాంటి సమయంలో కూడా ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఇలా ఆలోచిస్తూ బాధపడడం తప్పు సార్. చెయ్యి లేవండి. ఇవ్వండి సార్. మొన్నేమో మీరు వంట చేస్తున్నప్పుడు బాబు ఉల్లిపాయ మింగడం కూడా మీరు గమనించలేదు. ఈ రోజు మీ చేతి మీద మీరే గంజినీళ్లు పోసుకున్నారు. ఎందుకు సార్ మీకు ఈ తిప్పలు? బ్రతకడం కోసం తినాలి. తినాలి అంటే ఇలా చేతులు కాల్చుకోవాలి. తప్పదు. తప్పే మార్గం నేను ఒకటి చెప్తాను, కానీ మీరేమీ అనుకోకూడదు. చెప్పండి. మీకోసం కాకపోయినా మీ బాబు కోసమైనా మీరు మీ భార్యతో కలిసి ఉండొచ్చు కదా. మీ భార్య చనిపోయిందని అబద్ధం చెప్తే వీళ్ళకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారా? మీ అన్నయ్య వదిన వచ్చారు కదా. నాన్నగారికి నాకు అసలు విషయం తెలిసిపోయింది. తెలిసింది కదా, సంతోషం. మీ ఇద్దరి మధ్య బాబుని ఎందుకండి ఇబ్బంది పెడుతున్నారు? మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోవచ్చుగా. ప్లీజ్ కళ్యాణి గారు, దయచేసి మా కుటుంబ విషయంలో మీరు కల్పించుకోవద్దు. దిగిన వాడికి లోతెంతో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకొకసారి ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకండి. నేను బాబు గురించి మాట్లాడుతున్నాను. వీడు నా కొడుకు. వీడి పట్ల బాధ్యత నాకుంది. నేను చూసుకోగలను. 2 రోజులు స్కూల్కి లీవ్.
బాబుని నేను చూసుకుంటాను. ఆ తర్వాత అవసరమైతే ఉద్యోగమే మానేస్తాను, అంతే. రాదే పద పదవే పద. ఏమి పారిపోవాలనుకున్నావా? ఎంత ధైర్యమే నీకు? నన్నే చెయ్యొద్దు, నన్నే చెయ్యొద్దు. ఏమి నా కళ్ళల్లోనే కారం కొట్టి తప్పించుకోవాలని చూస్తావా? నిన్ను నన్నే చెయ్యొద్దు. ఇంతవరకు నిన్నేమీ చేయలేదే, ఇప్పుడు చేస్తాను. నిన్నెంత బాగా చూసుకున్నాను. నన్నే మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? నీ అంతా నువ్వు పారిపోతే నీ మీద పెట్టిన పెట్టుబడంతా ఎవరిస్తారే? నీ బాబు. అలా చూస్తూ నిలబడతానే? తప్పు చేసేందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. వెళ్ళి తీసుకురా పో.